తలను ముందుకు వచ్చండి, శ్వాసను వదులుతూ మళ్ళీ తలను నిటారుగా, మళ్ళీ వెనుకకు, నిటారుగా ముందుకు, నిటారుగా మరొకసారి వెనుకకు, నిటారుగా మరొకసారి ముందుకు, నిటారుగా వెనుకకు, నిటారుగా. ఇప్పుడు తలను పక్కకు వంచేటువంటి సూక్ష్మం చేస్తాము. అదే స్థితిలో అందరూ కూడా మీ తలను మీ కుడి వైపుకి, టు యువర్ రైట్ సైడ్, బెండ్ యువర్ హెడ్ టు యువర్ రైట్ సైడ్. యోగాంధ్ర మీకు అందరికీ తెలిసే ఉంది. కామన్ యోగా ప్రోటోకాల్ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కి దోహదపడేలాగా ప్రతిరోజు ఈ యోగా శిబిరాలని నిర్వహించి ఈ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ గురించి అందరికి నేర్పించి ప్రతిరోజు నిత్య యోగం చేసేలాగా ఈ కార్యక్రమం చేపట్టాలి. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో యోగాంధ్ర కార్యక్రమం, అలాగే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవించుకొని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఎంతో నిమగ్నతతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీంట్లో ప్రతి ఒక్కరికి చైతన్యం తీసుకురావడమే ముఖ్య ఉద్దేశము. ప్రతిరోజు ఈ కామన్ యోగా ప్రోటోకాల్ సింపుల్ గా ఉన్న ఆసనాలే ప్రతి ఒక్కరూ చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేర్పించి ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో దీన్ని ప్రాక్టీస్ చేసేలాగా చేసే కార్యక్రమాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్తా ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉంది. ఈ వరవడిని కొనసాగిస్తూ ఎన్టీఆర్ జిల్లాని హెల్తీ వెల్తీ హ్యాపీ ఎన్టీఆర్ జిల్లాగా, అలాగే ఆంధ్రప్రదేశ్ ని హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఈరోజు ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్క ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యోగాసనాలు చేయడం మాకు చాలా గర్వకారణం సార్. మేము ఇప్పుడు కూడా ఫైర్ ఫైటింగ్ పరంగా మేము ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం సార్. దానికి సిద్ధంగా ఉండడానికి మేము శారీరకంగా మానసికంగా కూడా మేము ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. యోగాంధ్ర టైంలో కాకుండా మా ప్రతిరోజు కూడా ఫిట్నెస్ మేము చేస్తున్నాం సార్. అదేవిధంగా మాకున్న సిబ్బందిలో 190 మందికి 120 మంది ఉన్నారు సార్. ఉన్న 120 మంది ఇప్పుడు 60 మంది ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎందుకంటే మా దాంట్లో కొంతమంది కూడా డ్యూటీ పరంగా ఉండాలి కాబట్టి అందరూ రాలేదు సార్. ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా చాలా ఫిట్ గా ఉన్నారు సార్. తర్వాత ఇప్పుడు మేము ఈ వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలకి మేము ట్రైనింగ్ అవుతున్నాం సార్. ఇది స్విమ్మింగ్ పరంగా కూడా. అందులో భాగంగా ఇక్కడ 50 మంది విజయవాడలో ట్రైనింగ్ తీసుకున్నారు సార్. మేము ఫైర్ సర్వీస్ పరంగా సిబ్బంది ఎప్పుడు కూడా ప్రజలకి సేవలు అందించడానికి తమ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నాం సార్. ఉన్న తక్కువ వనరులతోనే సార్ ఎల్లప్పుడూ 24 గంటలు ఎమర్జెన్సీగా సిద్ధంగా ఉండి ప్రజలకు తక్షణం స్పందిస్తాం సార్. మా సిబ్బంది కూడా ఎప్పుడు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు సార్. ఈ అవకాశం ఇచ్చిన తమకి ప్రత్యేక తెలియజేస్తూ నమస్కారం సార్.